యాక్చువల్‌గా నేను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. నేను గూడా మిమ్మల్ని ఈ సీరియల్‌లో కాకుండా ఏదో మూవీలో చూసా అనుకుంటున్నాను గానీ, నాకు సడెన్‌గా గుర్తు రాలేదు. ఇప్పుడు 'లక్ష్మీరావే మా ఇంటికంటే సీమంతం జరుగుతది' ఆ అమ్మాయి మీరే కదా! రైట్. రైట్. గుర్తు. లైన్ కూడా బాలకృష్ణ గారితో. 'లయన్' బాలయ్య బాబు మూవీ చేసారా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ చేసినప్పుడు ఆయనతోనే డైలాగ్ ఉందన్నమాట. ఆ! అంటే ఒక్కసారి కాకుండా టేక్స్ ఎక్కువ తీసుకుంటే ఫియర్ ఉంటది కదా! ఎలా అని. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా! అవును. కాకపోతే సింగిల్ టేక్‌లోనే చెప్పాను. ఏం చెప్పారు? ఏంటి మీ డైలాగ్? డైలాగ్ వచ్చేసి వెల్కమ్ సార్ యూర్ ద నేను మీకు గుర్తున్నానా? డూ యూ నో మీ అని అడుగుతారు. అయితే నేను మీరు నాకు గుర్తు లేకపోవడం ఏంటి సార్? యూ ఆర్ ద సీఈఓ ఆఫ్ అవర్ కంపెనీ అని చెప్పి చెప్తాను. దాని తర్వాత ఇంకా డైలాగ్స్ ఉంటాయి. కోట శ్రీనివాసరావు గారితో అలా. కానీ అది ఒక అంటే అదొక బెస్ట్ మూమెంట్ కదా! బాలకృష్ణ గారితోటి ఆ మూవీలో యాక్ట్ చేయడమే చాలా గొప్ప అనుకుంటే డైరెక్ట్‌గా ఆయనతోనే సీన్ అనేది. నాకు ఇష్టమైన హీరో కూడా ఆయననే. వావ్! సో, మీకింకా అది హై మూమెంట్ అయితే. అవును. ఓకే. అండ్ ఇప్పుడేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు ప్రెజెంట్? మా టీవీలో మామగారు. మామగారు. సో, 'జీలో' ఒకటి, 'మాలో' ఒకటి చేస్తున్నారు మీరు. అసలు మీరు ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్‌లో మీ ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ అలా ఏం లేదు. అలా ఏం లేదా? మామగారు ఫేవరెట్, అమ్మాయి గారు. అమ్మాయి గారు. మీ సెట్‌లో ఉన్నారని చెప్తున్నారా? లేదు. లేకపోతే ఇవాళ మీకు జ్యువెలరీ అంతా ఇచ్చారని చెప్తున్నారా? ఓకే. ఎనీవేస్ జనరల్‌గా ఇప్పుడు మీరు ఎంత ఎప్పుడొచ్చినా ఇండస్ట్రీకొచ్చినా మధ్యలో బ్రేక్ వచ్చినా ఇప్పుడు మీరు నార్మల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఇంకా ఫ్రెషర్ అన్నట్లే. అవును. ఎందుకంటే మళ్ళీ రీసెంట్‌గా స్టార్ట్ చేశారు కాబట్టి. అవును. బట్ మీతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా సీనియర్స్. చలపతి గారు తీసుకున్నా, నీరజ గారు తీసుకున్నా, అండ్ అనిల్ గారు తీసుకున్నా ఇంతమందిలో మీరు యాక్ట్ చేయడం అనేది మీకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుందా? లైక్ అంటే ఇంతమంది సీనియర్స్ మధ్యలో నేను యాక్ట్ చేస్తున్నాను. హ్యాపీ అనిపిస్తుంది చాలా. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ కూడా అలా ఉంటుంది. వాళ్ళకి అలా ఉండదు. హ్మ్. మనం అనుకుంటాం గానీ వాళ్ళేంటంటే చాలా జోవియల్‌గా ఉంటారు. ఓకే. చాలా యాంబియన్స్ చుట్టూరా అలా ఉంటేనే మనం హ్యాపీగా వర్క్ చేయగలం. హ్మ్. అంతే కదా! యెస్. అంటే జనరల్‌గా సీనియర్స్ కదా! మీకెప్పుడైనా వాళ్ళేమన్నా సజెషన్స్ ఇస్తారా? చాలా ఇలా మంచి చేయి మానస సజెషన్స్ అలా ఇస్తారు. అనేమన్నా? ఓకే. మేకప్ దగ్గర నుంచి, యాక్టింగ్ దగ్గర నుంచి మంచి సజెషన్స్ ఇస్తారు. అనిల్ గారు నాకు అనిల్ గారంటే చాలా ఇష్టం పర్సనల్‌గా. ఎందుకంటే అనిల్ గారిని చూసినప్పుడు నాకు అనిపిస్తది ఎందుకో. అంటే ఆయన షూటింగ్ వైస్ పర్సనల్‌గా కూడా చాలా అంటే డీసెంట్‌గా, కామ్‌గా హ్మ్. మనకి సజెషన్స్ ఇవ్వడం అనేది పక్కన పెడితే అంటే ఫ్రెండ్లీ నేచర్. చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్. అలాగే మా మదర్, ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. షార్ట్ గ్యాప్‌లో జోక్స్ చేసుకుంటా ఉంటారు. హ్మ్. నువ్వు ఏమైనా సీన్ చేయకపోతే నువ్వు ఇలా చేయాలి. హ్మ్. కరెక్షన్స్ మంచిగా చెప్తారనమాట. యాక్టింగ్ చూసి ఫాలో అవుతూ ఉంటాం. యాక్టింగ్ ఏమన్నా నేర్చుకున్నారా? ఎవరు? నేర్చుకున్నాను. నేర్చుకున్నారా? ఓకే. అంటే కోర్స్ ఏదైనా జాయిన్ అయ్యి అలా తక్కువ. తక్కువ. మరెక్కడ నేర్చుకున్నారు? చెప్పకూడదా? అంటే నా దగ్గర నేనే నేర్చుకున్నాను. అంటే మిమ్మల్ని మీరు ఒక మిర్రర్‌లో అలానే. అదే యాక్టింగా? గొప్ప గొప్ప వాళ్ళందరూ అలానే చెప్తారులెండి. ఓకే. సో, సీరియల్స్‌తోనేనా? లేకపోతే ముందు ముందు మిమ్మల్ని మూవీస్‌లో కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నప్పుడు మూవీ ఛాన్సెస్ వస్తే మనం అడ్జస్ట్ చేయలేము. అదొక ప్రాబ్లమ్ అవుతది. చాలా బిజీ ఆర్టిస్టులు కూడా ఇదే ప్రాబ్లమ్. ఏంటంటే వాళ్ళు చాలా వైరల్ అవుతున్నారు, బిజీ అవుతున్నారు అని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఎవరికైనా యూట్యూబ్ ఛానెల్స్ ఉంటున్నాయి. అలాగే వాళ్ళని మూవీస్‌లో కూడా చాలా అప్రోచ్ వస్తుంది వాళ్ళకి. కాకపోతే డేట్స్ అడ్జస్ట్ అవ్వకనే పాపం వాళ్ళు. అస్సల. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చెప్పాను కదా! బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారేనా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆయన నార్మల్‌గా ఇష్టం. హ్మ్. ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఇక్కడ షూట్ జరుగుతున్నప్పుడు మొన్న 'భగవత్ కేసరి' యెస్. అప్పుడు కూడా వచ్చారు. అసలు ఆయన నాకు గుర్తుపడతారా లేదా అనుకుంటే ఆయననే దగ్గర పిలిచి కూర్చోబెట్టుకొని అంటే ఎంత మాట్లాడతారంటే కాఫీ తాగిపించి నేను షార్ట్ రెడీ అంటే సార్ నేను వెళ్తున్నానంటే కూడా ఏం వెళ్తావు కూర్చో అన్నారు. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఆయనంతట ఆయన గుర్తుపట్టారు. అది చాలా హ్యాపీ అయ్యాను. అవునా? ఆయనే గుర్తుపట్టారా బాలకృష్ణ ఆ! గారే? ఓకే. అంటే ఎంతోమంది ఆర్టిస్ట్‌లతో ఆయన వర్క్ చేస్తారు కదా! అందుకేనేమో వాళ్ళని లెజెండ్స్ అంటారు. అవును. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సావిత్రి గారి ఇష్టం. సౌందర్య. సావిత్రి గారు. అప్పుడు హీరోయిన్స్ కాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు? సౌందర్య. సౌందర్య గారు. ఇప్పుడు ప్రెజెంట్ అంటే సౌందర్య. సౌందర్య గారు తర్వాత కూడా చాలా తర్వాత శ్రీదేవి. పెద్ద శ్రీదేవి గారా? అవును. ఇంకా అంటే ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్స్ చాలా మంది వచ్చారు కదా! మీలా అందంగా ఉండేవాళ్ళు.
అంటే మీలా అందంగా ఉండేవాళ్ళు అంటే మేబీ మిమ్మల్ని వీళ్ళతో కంపేర్ చేయలేము. మిమ్మల్ని కూడా సౌందర్య, సావిత్రి చాలా త్రిష కూడా. ఓకే. ఎందుకు త్రిష ఇష్టం అంటే, నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే ఇలానే చెప్పాను కదా, శశికిరణ్ నారాయణ Yes, గారు yes. ఆవిడ ఇచ్చినప్పుడే ఆపర్చునిటీ సిద్ధార్థ్ వచ్చాడు. హ్మ్. సిద్ధార్థ్ వచ్చినప్పుడు యు ఆర్ లుకింగ్ లైక్ త్రిష అని చెప్పాడు. ఎంత హ్యాపీ అయ్యానంటే నేను, అంటే లిటిల్ బిట్ ఫీచర్స్ ఉండొచ్చు, హ్మ్. ఆవిడ ఎక్కడ నేనెక్కడ, కాకపోతే అప్పుడు అనుకున్నా నేను, అవునా ఓకే అని హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే. సిద్ధార్థే డైరెక్ట్‌గా మిమ్మల్ని త్రిషలా ఉంటారు అని కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే, సిద్ధార్థ్‌కి జనరల్‌గా సిద్ధార్థ్ కొంచెం క్రిటిక్ యాక్చువల్‌గా. అవును. కానీ సిద్ధార్థ్ మిమ్మల్ని చూసి అలా కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే అది ఎంత మంచి బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు. బెస్ట్ కాంప్లిమెంట్, అసలు ఆయనకి అవసరం లేదు అలా చెప్పాల్సింది. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అంటే మీ ఈ సీరియల్ ఇండస్ట్రీలో ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ గురించి ఆల్రెడీ చెప్పారు. మీరు వర్క్ చేసిన ఆర్టిస్ట్‌లో మీ ఫేవరెట్ ఎప్పుడు? ఎవర్ గ్రీన్ వీళ్ళతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి అనిపించే ఆర్టిస్ట్‌లు ఎవరు? నేను వర్క్ చేసిన ఈ ఈ కెమెరాలో ఇప్పుడు మీరు చెప్పేది కింద దాకా వినబడదు. ఎవరు చూడరు. పర్లేదు చెప్పండి. అందరూ బెస్టే, అందరూ ది బెస్ట్. అంటే ఈ సీరియల్ గురించి నేను అడగట్లేదు మిమ్మల్ని. ఇప్పటి వరకు మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు కదా! 'జీలో' కానీ, 'మాలో' కానీ అలాగా. బట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఎవరు? సుహాసిని గారు. సుహాసిని గారు. వావ్! ఏది మన హీరోయిన్ సుహాసిని గారు. ఓకే. అమ్మగారిలో ఆవిడే కదా. హ్మ్. సో, షీ ఈస్ ద బెస్ట్ అంటారు. ఎందుకు సుహాసిని గారు మీకు చాలా ఇష్టం? ఆవిడ గురించి మీకేం నచ్చింది? మొత్తం నచ్చింది నాకు. ఎందుకంటే ఆవిడ బిహేవియర్ వైజ్ కానీ, ఆవిడ పర్సనల్‌గా కూడా ఆవిడ ఇష్టం. మా మదర్‌కి కూడా ఇష్టం. హ్మ్. ఎందుకో అనిపిస్తుంది. బాగా సాఫ్ట్‌గా చాలా సాఫ్ట్, చైల్డిష్ మెంటాలిటీ. అంటే చైల్డిష్ అంటే అన్నీ ఉన్నాయి ఆవిడలో. యాహ్! అంటే ఒక మనిషికి ఎదుటి మనిషిలో ఏ ఏ గుణాలు నచ్చాలో అవన్నీ కూడా సుహాసిని గారిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక స్టేజ్‌కొచ్చినప్పుడు నేను ఇలా ఇప్పుడు ఇలా ఉన్నాను కదా, నేను అది మనం ఓన్ చేసుకొని అదే యాటిట్యూడ్‌లో గానీ, లేకపోతే బిహేవియర్ వైస్‌లో గానీ చేంజెస్ అనేవి మనం తెచ్చిపెట్టుకుంటే ఏం కాదు. దానంతట అది రావాలి. యెస్. ఆవిడ అలా కాదు. ఆవిడేంటంటే ఎలా ఉంటారో అలానే ఉంటారు. హ్మ్. ఏం తెచ్చిపెట్టుకునే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం పెట్టుకోదావిడ. నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.